తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు సిద్దిపేటలో భారీ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పెట్టిన రైతు ఉత్సవాల భాగంగా ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కింద 900 కోట్లను సిద్దిపేట బహిరంగ సభ సాక్షిగా నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కాని మండల కేంద్రాలలో కాని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, రైతులు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ కేంద్రంలోని ఉన్న రైతు వేదికలో ఈరోజు రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉష ఏడీఏ టెక్నికల్ అధికారి కేరాఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సిహెచ్ రమాదేవి, అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ వ్యవసాయ అధికారి ఐ పల్లవి, అబ్దుల్లాపూర్ మెట్రో మండల్ అసిస్టెంట్ అధికారి రఘుపతి, అసిస్టెంట్ వై వెంకటేష్ ముదిరాజ్ వీరందరూ కలిసి సిద్దిపేటలో జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రోగ్రాంని పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచులు, అబ్దుల్లాపూర్ గ్రామ సర్పంచ్ విజయ శ్రీశైలం గౌడ్, ఉప సర్పంచ్ అంతటి స్వప్న, అశోక్ గౌడ్, పిగ్గిలిపుర గ్రామ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, చిన్న రావిరాల, సిహెచ్ బాలకృష్ణ గౌడ్, వివిధ గ్రామాల రైతులు, మహేష్ కృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు మిత్రులు గుణందన్ రావు గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుత్వ విప్ విజయ రమణారావు గారు, డాక్టర్ కప్పంపల్లి సత్యనారాయణ గారు, రామచంద్ర నాయక్ గారు, బీర్లా ఎల్లయ్య గారు, అదేవిధంగా శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి గారు, నవీన్ యాదవ్ గారు,